ఉంచుకోవాలండి. ఈ అన్నాన్ని ఇప్పుడు దీంట్లో ఇలా వేసుకోవాలండి. వేడివేడిలోనే చేసుకోవాలి, చల్లారితే తినడానికి కూడా బాగుండదండి. అలాగే రోల్గా కూడా అవ్వదు. కొంచెం చల్ల నీళ్ళు పక్కన పెట్టుకోవాలండి. చేతితో ఇలాగా చేసి చూడండి, ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది రౌండ్ షేప్లో అనేది మాకు వస్తుంది. చూడండి రౌండ్గా ఎలా వచ్చిందో. వేడి మీద తినేయాలండి. ఇది చల్లారితే అంతగా బాగుండదు. చూడండి ఎలా వచ్చిందో, సేమ్ అలాగే. ఇప్పుడు దీంట్లో మేము కమ్మగా మేము వండుకున్న చికెన్ తీగూర అనేది వేసుకుని తినేస్తే చాలా రుచికి హెల్తీ అండి. ఇంకా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేనైతే మామూలుగా చికెన్ తీగూర మాత్రం చేశానండి. దీంట్లో చేపల పులుసు కానీ పక్కిళ్ళ కర్రీ కానీ బాగుంటుంది. ఎవరి టేస్ట్కు తగ్గట్టుగా కర్రీ చేసుకుంటుంది, ఇంకా బాగుంటుంది. దీంట్లో సామాన్యంగా నెయ్యి వేసుకుని తినే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కారం పొడి కూడా వేసుకొని చాలామంది తింటారండి. ఐ హోప్ మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ వీడియోస్ నచ్చితే మీకు మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.